నేను గిరిధర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. మనం తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలను చాప్టర్ని వివరంగా చర్చిస్తున్నాం. అందులో భాగంగా మరొక అతి ప్రధానమైనటువంటి చాప్టర్ తెలంగాణ రాష్ట్రంలోని ఖనిజాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఖనిజాల్లో తీసుకుంటే భారతదేశ ఖనిజాల్లో ఏవైతే ప్రధాన ఖనిజాలు ఉంటాయో అలాంటి ఖనిజాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని రకాల ఖనిజాలు లభ్యమవుతున్నవి. ఖనిజాలు అనేవి ప్రధానంగా దాదాపుగా 99% ఖనిజాలు భూపటలం నుంచే వెలికి తీస్తూ ఉన్నారు. అంటే ఖనిజాలు అనేవి ఉపరితల ప్రాంతంలో కాకుండా అంతర్భూపటలము, భూప్రవరము, భూ కేంద్ర మండలంలోనే మనకు ఖనిజాలు లభ్యమవుతున్నాయి. ఈ ఖనిజాలను గనుల రూపంలో మరియు వివిధ రకాలైనటువంటి మనకు ముడి చమురు బావుల రూపంలో వెలికి తీయడం జరుగుతూ ఉంది. మనం ఈ ఖనిజాలకు సంబంధించిన ఈ అంశాల్లో అతి ప్రధానమైనటువంటి అంశంగా మనకు చూడండి, ఇక్కడ వివిధ రకాల శిల అనగా వివిధ రకాల ఖనిజాల సమూహమే శిల అనే పేరుతో పిలుస్తారు. వివిధ రకాల ఖనిజాలు అంటే ఖనిజాల సమూహమే శిల అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ భూపటలం నుంచి వెలికి తీసే 2 లేదా అంతకన్నా ఎక్కువ రసాయనిక మూలకాల చేత ఏర్పడిన ముడి పదార్థాన్ని ఖనిజం అంటారు. భూ అంతర్భాగంలో మనకు ప్రధానంగా భూపటలం నుంచి 2 లేదా అంతకన్నా ఎక్కువ రసాయనిక మూలకాలచే ఏర్పడిన ముడి పదార్థాన్ని శిల అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఖనిజ వనరులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మినరాలజీ అంటారు. అంటే మనకు ప్రధానంగా భూమి అంతర్భాగం నుంచి లభ్యమవుతున్నటువంటి వివిధ రకాల ఖనిజాలు, ఆ ఖనిజాల భౌతిక రసాయనిక ధర్మాల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రమే మినరాలజీ అంటారు. అంటే తెలుగులో దీన్ని ఖనిజ శాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఖనిజ శాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఖనిజాలు సహజ సిద్ధంగా భూమి అంతర్భాగంలో ఏర్పడతాయి. భూమి అంతర్భాగంలో మనకు ప్రధానంగా ఇవి సహజ సిద్ధంగా ఏర్పడడానికి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ, మనకు అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత, పీడనము, ఖనిజాల యొక్క సాంద్రత అనేది పెరుగుతుంది. ఈ అంశాలు ఖనిజాలు సహజంగా ఏర్పడడానికి మనకు దోహదపడుతూ ఉంటాయి. రైట్, ఇక ఒక ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి అక్కడ లభించే ప్రధానమైన సహజ వనరులైన ఖనిజాలపై ఆధారపడి ఉంటుంది. ఖనిజాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఖనిజ మేఖలలు అంటే బెల్ట్, అంటే వరుస క్రమం. దేశంలో మనకు 7 రకాల ఖనిజ మేఖలలు ఉన్నాయి. అంటే ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో లభ్యమైతే దాన్ని ఒక ఖనిజ మేఖల, మరొక రాష్ట్రంలో కానీ మరొక ప్రాంతంలో లభ్యమయ్యే వివిధ రకాల ఖనిజాల సమూహాన్ని మేఖల అంటారు. అంటే మేఖల అంటే ఒక రకమైనటువంటి బెల్ట్, అంటే ఒక స్పెసిఫిక్ ప్రాంతాన్ని మేఖలలు అంటారు. రైట్, భారతదేశంలో దొరికే ఖనిజాలను ప్రధానంగా 7 మేఖలలుగా విభజించారు. అంటే భారతదేశంలో ప్రధానంగా 7 అతి ప్రధాన ఖనిజాలు లభ్యమైతే ప్రాంతాలు అంటే బెల్టులు ఉన్నాయి అని అర్థం. ప్రధానంగా తెలంగాణలో కూడా దేశంలో 7 రకాల బెల్టులుంటే, అంటే 7 మేఖలలుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికంగా ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంత మేఖలలు మొత్తం 6 ఉన్నాయి. ఆ వాటి గురించి మనం చూద్దాం. ఒకటి, ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంతము. రైట్, ఇక చూడండి, ఇక్కడ ప్రాణహిత అనేది గోదావరి నదికి అతి ప్రధానమైనటువంటి అతి పెద్ద ఉపనది. అయితే దేశంలో మనకు ప్రధానంగా అత్యధికంగా బొగ్గు లభ్యమయ్యే నదీ పరివాహక ప్రాంతంలో అత్యధికంగా బొగ్గు లభ్యమవుతుంది. ఆ బొగ్గు లభ్యమయ్యే ప్రాంతంలో మహానది మరియు సోను నది, మూడో తీసుకుంటే మహానది, సోను నది, అదేవిధంగా దామోదర్ నది,
నాలుగోది గోదావరి. ఈ 4 నదీ పరివాహక ప్రాంతంలో దేశంలో నాణ్యమైన బొగ్గు లభ్యమవుతుంది. అలాంటి బొగ్గు లభ్యమయ్యే ప్రాంతము గోదావరి ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. అంటే గోదావరి ఉపనది అయినటువంటి ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో కూడా అత్యధికంగా గోండువాన బొగ్గు మనకు ప్రధానంగా నాణ్యమైన బొగ్గు లభ్యమవుతుంది. అంటే మనకు గోదావరి నది ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే ఈ 3 రాష్ట్రాల్లో మనకు ప్రధానంగా ఈ గోదావరి నది ప్రవహిస్తుంది. ప్రాణహిత నది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాణహిత నది గోదావరి నదిలో ప్రవేశించే ప్రాంతం పరివాహక ప్రాంతంలో ఈ అత్యంత నాణ్యమైన బొగ్గు ప్రధానంగా లభ్యమవుతుంది. బొగ్గు అత్యధికంగా పూర్వ ప్రికాంబ్రియన్ యుగంలో ప్రధానంగా ఈ యుగంలో లభ్యమవుతుంది. పూర్వ ప్రికాంబ్రియన్ యుగం అంటే దాదాపుగా 250 మిలియన్ల సంవత్సరాల క్రితం యుగాన్ని ప్రికాంబ్రియన్ యుగం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యుగంలో ప్రస్తుతం మనం వెలికి తీస్తున్నటువంటి బొగ్గులో అత్యధికంగా ఈ యుగంలోనే ఏర్పడింది, ఉత్పత్తి అయ్యింది. ఈ బొగ్గు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభ్యమవుతుంది. ఓకే, ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో లభ్యమయ్యే ఈ బొగ్గు అత్యంత నాణ్యమైన బొగ్గుగా పిలుస్తారు. గోదావరి నది లోయ ప్రాంతంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా లభ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మధ్య ప్రాంతంలో మనకు విరివిగా లభ్యమవుతుంది. అంటే తెలంగాణలో అత్యధికంగా బొగ్గుని ఎక్కడెక్కడ ఉత్పత్తి చేస్తున్నారంటే భద్రాద్రి జిల్లాలో పాల్వంచ మరియు కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో విరివిగా ఈ బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నారు. ఇక రెండోది తీసుకుంటే బయ్యారం ఇనుప ఖనిజ ప్రాంతము. ఇది బయ్యారం అనే ప్రాంతము మనకు ప్రధానంగా భద్రాద్రి జిల్లాలోని ప్రాంతమే. ప్రధానంగా బయ్యారం ఇనుప ఖనిజము అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో శ్రీపురం నుంచి కొత్తగూడెం వరకు ఈ ఇనుప ఖనిజము బాగా విస్తరించబడి ఉంది. ప్రధానంగా ఈ ఇనుప ఖనిజము ఆర్కియన్ యుగానికి చెందిన ద్వీపకల్ప పీఠభూమిలోని సముదాయంలోని భాగంగానే చూస్తూ ఉన్నారు. అంటే ఆర్కియన్ యుగం అంటే అతి పురాతనమైన యుగంగానే పిలుస్తూ ఉంటారు. కోయినపాలెం ఇనుప ఖనిజ ప్రాంతము. ఈ కోయినపాలెం అనే ప్రాంతము ఖమ్మం జిల్లాలోని భాగంగా ఉంది. ఈ కోయినపాలెం ప్రాంతము ఖమ్మం జిల్లాలోని ఇనుప ఖనిజల ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రధానంగా లింగన్నపేట, కోయినపాలెం, జన్నారం, శ్రీరామగిరి, గోర్లపాడు వంటి గ్రామాల్లో అత్యధికంగా మనకు ఈ ఇనుప ఖనిజం అధికంగా లభ్యమవుతుంది. ఈ ఇనుప ఖనిజము మనకు ప్రధానంగా దార్వార్ శిలల సమూహం, దార్వార్ అనే శిలల సమూహాల మధ్య మనకు ఇనుప ఖనిజం. ఈ శిల పేరు దార్వార్ శిలా ప్రమాణము. ఆదిలాబాద్ మాంగనీస్ నిల్వల ప్రాంతము. మాంగనీస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో లభ్యమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో మనకు ప్రధానంగా పెనుగంగా నది పరివాహక ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే మనకు కొమరం భీం జిల్లా. ఆదిలాబాద్ అనేది పాత ఆదిలాబాద్ జిల్లా. పాత ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం మరియు మంచిర్యాల ఈ 2 జిల్లాలు కూడా పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి వేరు చేశారు. అంటే ఆదిలాబాద్ జిల్లాలంటే కొమరం భీం, మంచిర్యాల జిల్లాలో పెనుగంగా నది పరివాహక ప్రాంతంలో ఈ సముదాయంలో మాంగనీస్ అత్యధికంగా లభ్యమవుతూ ఉంది. 5వ ఖనిజ మేకల మైలారం రాగి గనుల ప్రాంతము. రాగి అంటే కాపర్. మైలారం అనే ప్రాంతంలో రాగి అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో లభ్యమవుతుంది. చూడండి, ఇక్కడ భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం ప్రాంతంలో అతి పురాతనమైన శిలా సముదాయము, అతి పురాతనమైన శిలా సముదాయంలోని భాగంగా లభ్యమవుతుంది. అంటే భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతంలో, అటు తర్వాత మైలారం ప్రాంతంలో కూడా అత్యధికంగా మనకు రాగి నిల్వలు ఉన్నాయి. 6వది నారాయణపేట కింబర్లీ ప్రాంతము అంటారు.
కింబర్లీ అనేది ప్రపంచంలోనే అత్యధిక వజ్రాలు లభ్యమవుతున్న గని పేరు కింబర్లీ. అది మనకు ప్రధానంగా దక్షిణాఫ్రికా దేశంలో అది ప్రధానంగా ఈ కింబర్లీ ఉంది. మనకు నారాయణపేట కింబర్లీ అనే ప్రాంతంలో, నారాయణపేట జిల్లాలోని కింబర్లీ ప్రాంతం అనే ప్రాంతంలో అత్యధికంగా ఈ వజ్రాలు లభ్యమవుతాయి. రైట్, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో అత్యధికంగా ఈ కింబర్లీ రకానికి చెందినటువంటి వజ్రాలు లభ్యమవుతున్నది. నారాయణపేట కింబర్లీ అనే ప్రాంతంతో పిలుస్తారు. మద్దూరు మండలంలో ఈ నారాయణపేట వజ్రాలు లభ్యమయ్యే ఆ ప్రాంతాన్ని నారాయణపేట కింబర్లీ అనే పేరుతో పిలుస్తారు. ద్వీపకల్ప శిలా సముదాయంలో, ద్వీపకల్ప సముదాయపు శిలల్లో ఏర్పడిన విలువైన క్షేత్రమే మనకు ఈ కింబర్లీ. తెలంగాణ ఖనిజ శిలా నిర్మాణము. రైట్, తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ శిలా నిర్మాణం ఎలా ఉంది అంటే భౌమశిలా నిర్మాణం గురించి మనం ఈ అంశాల్లో ప్రధానంగా చూద్దాం. తెలంగాణలో భౌమశిలా విన్యాసాల్లో ప్రధానంగా ధార్వార్ సమూహానికి చెందిన అతి పురాతనమైన శిలల చేత ఇది నిర్మాణం అయి ఉంది. ధార్వార్ శిలా సమూహానికి చెందిన శిలా విన్యాసము తెలంగాణలో భౌమశిలా విన్యాసంగా పిలుస్తారు. రైట్, ఈ తెలంగాణ ఖనిజ భౌమశిలా నిర్మాణంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో మనకు హార్న్ బ్లెండ్ అనే ఖనిజము విరివిగా లభ్యమవుతుంది. అంటే ఈ ఖనిజాల ఈ జిల్లాల అంతర్భాగంలో హార్న్ బ్లెండ్ అనే ఒక అతి ప్రధానమైన అత్యంత విలువైన ఖనిజం లభ్యమవుతుంది. ఇక చూడండి, ఇక్కడ తర్వాత సిస్ట్ శిలలు అధికంగా కూడా ఉన్నాయి. అంటే హార్న్ బ్లెండ్ అండ్ ఆల్సో సిస్ట్ శిలలు కూడా అత్యధికంగా ఈ 4 జిల్లాలో లభ్యమవుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో కూడా ద్వీపకల్ప గ్రానైట్ శిలలు అధికంగా ఉంటాయి. రైట్గా చూడండి, ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనకు ప్రధానంగా ద్వీపకల్ప గ్రానైట్ అత్యంత కఠినమైన అతి పురాతనమైన శిలగా గ్రానైట్ని పిలుస్తారు. ఈ శిలలు అధికంగా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ సున్నప్రాయి షేల్ శిలలు. సున్నప్రాయికి సంబంధించినటువంటి షేల్ శిల. ఈ షేల్ శిలల్లోనే మనకు అత్యధికంగా ఈ సున్నప్రాయి మనకు అధికంగా లభ్యమవుతుంది. ఈ షేల్ శిల నిర్మితమైన అవక్షేపాలు అంటారు. చూడండి, ఇక్కడ షేల్ శిల మనకు ప్రధానంగా అవక్షేప శిలగా కూడా పిలుస్తూ ఆ శిలల మధ్య సున్నప్రాయి అధికంగా లభ్యమవుతుంది. ఈ శిలల్లో ప్రధానంగా ఎక్కడున్నాయి సున్నప్రాయి షేల్ శిలలు అంటే మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా విస్తరించబడి ఉన్నాయి. రైట్, ఇక చూడండి, ఇక్కడ గోండువాన నిర్మాణాలు. గోదావరి లోయ ప్రాంతంలో మనకు అత్యధికంగా బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. రైట్, ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంత అంతర్నిర్మాణంలో అత్యధికంగా గోండువాన బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నాయి. ఈ అధికంగా ఉత్తర తెలంగాణ గోదావరి లోయ అంటే ఇది గోదావరి నదీ లోయ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత నాణ్యమైనటువంటి బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. రైట్, గనులు మరియు ఖనిజాల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న మొదటి 3 జిల్లాలు సిద్దిపేట్, కరీంనగర్, సూర్యాపేట్. ఈ 3 జిల్లాల్లో మనకు ప్రధానంగా గనులు అధికంగా ఉన్నాయి. అంటే వివిధ రకాల ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఖనిజాల ద్వారా అధిక ఆదాయం పొందుతున్నటువంటి జిల్లాలుగా వీటిని పిలుస్తారు. అత్యంత విలువైన ఖనిజ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 5వ స్థానాన్ని కలిగి ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అన్ని రకాల ఖనిజాల విషయాన్ని ఇక్కడ మాట్లాడట్లేదు. ఓన్లీ అత్యంత విలువైన ఖనిజాలలో తెలంగాణ రాష్ట్రము 5వ స్థానంలో ఉంది దేశంలో. ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఖనిజాలు వాటిని మనం ఇప్పుడు చూద్దాం.
దక్షిణ భారతదేశంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు కలిగినటువంటి రాష్ట్రము తెలంగాణ. దక్షిణ తెలంగాణ రాష్ట్ర దక్షిణ భారత్లో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు కలిగిన నాణ్యమైన బొగ్గు నిల్వలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణని పిలుస్తారు. అత్యధికంగా ఈ నాణ్యమైన బొగ్గును కలిగిన జిల్లాలు మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాలోనే. ఈ 3 జిల్లాల్లోనే మనకు ప్రధానంగా 75% నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ యుగంలో 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరీత్యాల వలన అంటే మనకు ప్రధానంగా ప్రికాంబ్రియన్ యుగంలో అత్యధికంగా 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరీత్యాల వలన భూమి ఉపరితల ప్రాంతంలో ఉన్న దట్టమైన నాణ్యమైన అడవులు భూ అంతర్భాగంలోకి ప్రవేశించి అధిక వేడి, అధిక పీడన ప్రభావితం చేత ఇవి అంతర్భాగంలో ఇవి బొగ్గు నిక్షేపాలుగా రూపాంతరం చెందాయి. ఇక చూడండి, ఇక్కడ దేశంలో నాణ్యమైన బొగ్గు గోండువాన బొగ్గు. ఇందులో ఆంథ్రసైట్ మరియు బిటుమినస్ బొగ్గు రకాలు ఉంటాయి. ప్రధానంగా ఆంథ్రసైట్, బిటుమినస్ అనేది అత్యంత నాణ్యమైన బొగ్గుగా పిలువబడుతూ ఉన్నాయి. తెలంగాణలో అత్యధికంగా బిటుమినస్ రకానికి చెందిన బొగ్గే మనకు అధికంగా లభ్యమవుతుంది. భారతదేశంలో కూడా ఇదే రకమైనటువంటి బొగ్గు లభ్యమవుతుంది. ఈ బొగ్గు గోదావరి ప్రాణహిత నదీ లోయ ప్రాంతంలో అంటే ఇటు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గోదావరి నదీ లోయ ప్రాంతంలో తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో అధికంగా ఈ నాణ్యమైన బొగ్గు అంటే బిటుమినస్ బొగ్గు అధికంగా లభ్యమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంలో అంటే మనకు దేశంలో 3 రాష్ట్రాల్లో 450 కిలోమీటర్ల పొడవున మనకు గోదావరి పరివాహక అంతర్నిర్మాణంలో మనకు అధికంగా ఈ బొగ్గు నిల్వలు 450 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ఇందులో తెలంగాణ జిల్లాలోనే 350 కిలోమీటర్ల పొడవున ఈ నాణ్యమైన బొగ్గు బిటుమినస్ బొగ్గు లభ్యమవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధికంగా తెలంగాణదే ప్రధాన పాత్రగా చెప్పవచ్చు. ఇక తెలంగాణలో జయశంకర్, ములుగు, భద్రాద్రి, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఈ నాణ్యమైన బిటుమినస్ బొగ్గు అంటే గోదావరి పరివాహక ప్రాంతం ఈ జిల్లాలలో ఉండడం వల్ల నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తూ ఉన్నారు. ఈ బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న జిల్లా మరీ అత్యధికంగా ఈ పై జిల్లాల్లో తీసుకుంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. కానీ ఉత్పత్తి పరంగా తీసుకుంటే నాణ్యమైన బొగ్గులో మనకు జయశంకర్ జిల్లాలో అత్యంత నాణ్యమైనటువంటి బిటుమినస్ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఇక చూడండి, ఇక్కడ అధికంగా బొగ్గుని ఉత్పత్తి చేస్తున్న జిల్లా తీసుకుంటే భద్రాద్రి. ఇక్కడ చూడండి, ఇక్కడ బొగ్గుని అధికంగా వెలికి తీస్తున్న జిల్లా భద్రాద్రి. నాణ్యమైన బొగ్గు అధికంగా తీసుకుంటే మనకు పై జిల్లా. రైట్. బొగ్గుని అధికంగా థర్మల్ విద్యుత్ ఉపయోగాల రంగానికి తీసుకుంటే బొగ్గు నుంచి థర్మల్ విద్యుత్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. అంటే తర్వాత థర్మల్ విద్యుత్కు తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమకు, రైల్వే పరిశ్రమ, గృహరంగ సంబంధ ఇంధనాలుగా కూడా వినియోగిస్తారు. అంటే మనకు బొగ్గుని విద్యుత్ ఉత్పత్తి, ఇనుము ఉక్కు పరిశ్రమ మరియు రైల్వే పరిశ్రమ, గృహరంగ పరిశ్రమలో కూడా విరివిగా బొగ్గుని వినియోగిస్తున్నారు. తెలంగాణలో ఈ బొగ్గుని సింగరేణి బొగ్గు అనే పేరుతో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా ఈ కంపెనీ ఆధ్వర్యంలో బొగ్గుని వెలికి తీస్తూ ఉన్నారు. గోండువాన బొగ్గుని మొట్టమొదటిసారిగా సింగరేణి అనే ప్రాంతం వద్ద కనుక్కోవడం వల్ల ఈ బొగ్గుని సింగరేణి బొగ్గుగా పిలుస్తున్నారు. సింగరేణి బొగ్గుకు ప్రధానమైన పేరు మరి ఏ బొగ్గుని సింగరేణి బొగ్గు అంటున్నారంటే బిటుమినస్ బొగ్గు. అంటే గోండువాన బొగ్గుని బిటుమినస్ బొగ్గు అంటారు. తెలంగాణలో బిటుమినస్ బొగ్గుని సింగరేణి బొగ్గుగా పిలుస్తూ ఉన్నారు. ఈ సింగరేణి బొగ్గు ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధానంగా ఇది సింగరేణి
బొగ్గు. ఈ బొగ్గు ప్రధానంగా గోండువానా శిలల అంతర్నిర్మాణం నుంచి వెలికి తీశారు. ఈ SCL కంపెనీ దేశంలోనే రెండవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీగా పేరు పొందింది. ఇక రెండవ తీసుకుంటే ఇనుము, ఐరన్. ఇది భూమి అంతర్భాగం నుంచి మనకు ఇనుప ధాతువు రూపంలో లభ్యమవుతుంది. ఇది ప్రధానంగా మనకు ఇనుము అంటే ఫెర్రస్ ప్లస్ ఆక్సిజన్ యొక్క కాంబినేషనే మనకు ఫెర్రిక్ ఆక్సైడ్ రూపంలో భూమి అంతర్నిర్మాణం నుంచి మనకు ఈ ఇనుప ధాతువుని వెలికి తీస్తున్నారు. అంటే ఇనుము అనేది, ఫెర్రస్ అనేది భూమి అంతర్భాగంలో ఆక్సిజన్తో కలిసి లభ్యమవుతుంది. కాబట్టి మనకు ఈ ఇనుప ధాతువు అంటే ప్రధానంగా ఏదైనా ఒక ఖనిజం యొక్క డెఫినేషన్గా తీసుకుంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రసాయనిక మూలకాల సమ్మేళనమే ఖనిజం అన్న. ఇక్కడ 2 ఖనిజాలతో ఏర్పడి ఉంది కాబట్టి దీన్ని ఖనిజము, ఇనుప ధాతు ఖనిజం రూపంలో దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్. దీంట్లో ప్రధానంగా భూమి అంతర్నిర్మాణం నుంచి 4 రకాలైనటువంటి ఇనుప ధాతువుల్ని వెలికి తీస్తున్నారు గనుల నుంచి. వీటి యొక్క ప్రాధాన్యతను బట్టి మ్యాగ్నటైట్, హెమటైట్, లిమోనైట్, సిడరైట్స్ అనే 4 రకాలైనటువంటి ఇనుప ఖనిజాలను, ఇనుప ధాతువుల నుంచి మనకు ప్రధానంగా ఈ ఇనుముని వెలికి తీస్తున్నారు. అంటే ఇందులో మనకు ఆక్సిజన్తో కూడా కలిసి ఉంటుంది. అంటే తక్కువ ఆక్సిజన్ కలిగి ఎక్కువ ఫెర్రస్ను కలిగింది మ్యాగ్నటైట్, అదేవిధంగా హెమటైట్, లిమోనైట్, సిడరైట్. రైట్. ఇవి 4 రకాలు. ఇందులో నాణ్యమైనది మ్యాగ్నటైట్ అనే ఈ ఇనుప ధాతువు. దేశంలోనే ప్రపంచంలోనే మ్యాగ్నటైట్ మొదటి నాణ్యమైనది, రెండవ నాణ్యమైనది హెమటైట్, మూడోది లిమోనైట్, సిడరైట్. ఈ విధంగా 4 రకాల ఖనిజాలను, ఇనుప ధాతుల్ని భూమి నుంచి వెలికి తీస్తున్నాము. తెలంగాణలో అత్యధికంగా హెమటైట్ ఖనిజం అత్యధికంగా లభ్యమవుతుంది. తెలంగాణలో అత్యధికంగా ఏ రకమైన ఖనిజం లభ్యమవుతుందంటే హెమటైట్ అనే ఖనిజం అధికంగా లభ్యమవుతుంది. రైట్. మ్యాగ్నటైట్ అనే ఖనిజము తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మంచిర్యాల జిల్లాలోనే లభ్యమవుతుంది. అంటే మిగిలిన అన్ని జిల్లాల్లో ఏదైనా జిల్లాల్లో లభ్యమవుతే దాన్ని హెమటైట్ ఖనిజంగానే చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, జగిత్యాల, ములుగు, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలో ఈ ఇనుప గనులకు సంబంధించినటువంటి ప్రధానమైన నిల్వలు అధికంగా ఉన్నాయి. నెక్స్ట్ సున్నపు రాయి. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఇది రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో లభ్యమవుతున్నటువంటి ఖనిజము సున్నపు రాయి, లైమ్ స్టోన్. ఈ లైమ్ స్టోన్ అనేది మనకు ప్రధానంగా ఈ దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో, మనకు దక్షిణ భారతదేశంలో కూడా అధికంగా ఈ నిల్వలు, సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. అంటే చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత అత్యధికంగా సున్నపురాయి నిల్వలు మనం కలిగి ఉన్నాము. ప్రధానంగా ఈ సున్నపురాయి ఉత్తర తెలంగాణలో జగిత్యాల, మనకు దక్షిణ తెలంగాణలో జోగులాంబ, కొమరంభీం, మంచిర్యాల, నల్లగొండ, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా ఈ సున్నపురాయి నిల్వలు మనకు ప్రధానంగా ఉన్నాయి. తెలంగాణలో అత్యధికంగా సున్నపురాయిని ఉత్పత్తి చేస్తున్న జిల్లా, పై జిల్లాలో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉన్నాయి. కానీ ఈ సున్నపురాయి ఉత్పత్తిలో అత్యధికంగా సున్నపురాయిని ఉత్పత్తి చేస్తున్న తెలంగాణలోని ప్రధానమైన జిల్లా నల్గొండ. ఈ సున్నపురాయి సిమెంట్ పరిశ్రమకు ప్రధానంగా ముడి ఖనిజంగా దీన్ని వాడుతూ ఉన్నారు. అంటే సున్నపురాయి ప్రధానంగా ఏ ఖనిజంలో అత్యధికంగా ముడి పదార్థంగా వినియోగిస్తున్నారంటే సిమెంట్ పరిశ్రమ. సిమెంట్ ఉత్పత్తిలో 100 గ్రాముల సిమెంటు ఉంటే అందులో 75 గ్రాములు
75 గ్రాములు మనకు సున్నపు రాయినే ప్రధాన ముడి పదార్థంగా వినియోగిస్తూ ఉన్నారు. ఈ సున్నపు రాయి అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్లో మనకు అధికంగా ఈ నిల్వలు ప్రధానంగా మనకు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సున్నపు రాయిని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సున్నపు రాయి నిల్వల్ని గుర్తిస్తుంది. సున్నపు రాయి ఉత్పత్తిని కూడా ఈ సంస్థే వెలికి తీస్తుంది. ప్రధానంగా దీని ముడి పదార్థంగా సిమెంట్ పరిశ్రమకు, ఇనుము, ఉక్కు పరిశ్రమ, సోడా యాష్ మరియు రసాయనాలు మరియు చక్కెర, పేపర్, ఎరువులు, గాజు పరిశ్రమలో ఈ సున్నపు రాయిని విరివిగా వినియోగిస్తూ ఉన్నారు. ఇక మనకు ప్రధానంగా తీసుకుంటే ఈ ఖనిజాలు, తెలంగాణ ఖనిజాల్లో మనకు ప్రధానంగా ఇప్పుడు ఏవైతే ఖనిజాలు చెప్పామో ఇవి అతి ప్రధానమైన ఖనిజాలు. ఈ ఖనిజాలను ఉపయోగించి అవి ఏ ప్రాంతంలో ఖనిజాలైతే అధికంగా లభ్యమవుతాయో ఆ ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతంలో ఆ ఖనిజాలపై ఆధారపడినటువంటి పరిశ్రమలను కూడా అధికంగా ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసే పరిశ్రమలకు మనకు ప్రధానంగా అత్యధికంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఖనిజాలు ప్రధానంగా లభ్యమవుతుందో ఆ ప్రాంతంలోనే ఖనిజ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తూ ఆ ఖనిజాభివృద్ధికి మనకు తెలంగాణ రాష్ట్రం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు ప్రధాన ఆర్థిక వనరుని సమకూర్చి పెడుతుంది. ఓకే, ఇది మనకు ఖనిజాలకు సంబంధించిన మొదటి భాగము. మనకు రెండవ భాగంలో మిగిలిన ఖనిజాల గురించి మనం చూస్తాం.